హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము టాస్మానియన్ మ్యూజియం అండ్ ఆర్ట్ గ్యాలరీకి వచ్చాము. ఇది సెంటర్ ఆఫ్ హాబర్ట్లో ఉందన్నమాట. ఇది సెంటర్ ఆఫ్ హార్ట్ కూడా అనుకోవచ్చు. లైక్ సో సిటీ మధ్యలో అన్నమాట. ఇది ఇలా ఉంది. అక్కడ వాటర్ ఫ్రంట్ అలా ఉంది. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వెళ్ళాలి. వావ్, 10 to 4 అంట. టైమింగ్స్ కూడా ఉన్నాయి మంచిగా. హోబర్ట్ కరెంట్ ఫ్రీ ఎంట్రీ ఫ్రమ్ November 14th to 26 April 2026 వరకు ఫ్రీ ఎంట్రీ అంట. వావ్, ఎందుకో. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ కూర్చొని కాసేపు మంచిగా టైం పాస్ చేసుకోవచ్చు. ఇది కూడా డిజైన్. ఇది ఉట్టి డిజైన్ లేదా దీని మీద కూర్చోవచ్చా? టేబుల్ డిజైన్ అనుకుంటా. కూర్చోవచ్చు ప్లస్ డిజైన్. ఎంట్రీ ఇస్తుంటేనే డ్రాగన్ అంటుంది. డైనోసర్ ఎస్, డైనోసర్ ఎంట్రీ ఇస్తుంది అనమాట. ఎంట్రన్స్లోనే డైనోసర్. సో దీన్ని చూసి నాకు డైనోసార్ కన్నా ఎక్కువ డ్రాగన్ లాంటి డైనోసార్ అని అనాల్సి వస్తుంది. అందుకే ఊరికే నేను డ్రాగన్ అని అంటున్నాను. జోక్స్ పార్ట్. సో ఇక్కడ నుంచి ఎంట్రీ. సో ఆటోమేటిక్ డోర్స్ ఓపెన్ అయిపోతాయి అనుకుంటా. కూల్జా సిమ్ అవ్వలేదు. ఎందుకంటే నేను రాంగ్ ఎంట్రీలో వెళ్తున్నాను కాబట్టి. కూల్జా సిమ్ ఎలా అవుతుంది? పాపం వేరే వాళ్ళు కూడా నా అలానే కన్ఫ్యూజ్ అయ్యారంట. సో ఇక్కడ నుంచి ఎంట్రీ. ఇప్పుడైనా డోర్ ఓపెన్ అవుతుంది. ఎస్, కూల్జా సిమ్ డోర్ ఓపెన్ అయిపోయింది. థ్యాంక్ యూ. ఇది డొనేషన్ బాక్స్ అనుకుంటా. ఎవరికైనా సపోర్ట్ ఇవ్వాలి అంటే. సో ఇక్కడ ఒక చిన్న బుక్ స్టోర్ అట్లా ఉంది. ఒక చిన్న స్టోర్ ఉంది, బుక్ స్టోర్. సో గ్యాలరీకి వెళ్ళాలి అంటే రైట్ సైడ్ వెళ్ళాలి అని. సో ఇక్కడ రాగానే ఇక్కడ పైన ఏదో ఉంది. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ డైనోసార్ లాగానే ఉంది, కానీ ఏంటో తెలీదు. సమ్ కైండ్ ఆఫ్ వియర్డ్ ఆర్ట్ ఇది. సో ఇది మ్యూజియం కమ్ ఆర్ట్ గ్యాలరీ కాబట్టి మనకి ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. విచిత్రమైనవి. సో మనకు అర్థం కానివి. ఇలా పైకి రాగానే ఇక్కడ ఇంకొక స్కెలిటన్ ఉంది. ఇది ఫాల్స్ కిల్లర్ వేల్ స్కెలిటన్. ఇది అందుకే పైకి పెట్టారు, వాటర్లో లేదు కాబట్టి. అండ్ ఇక్కడేమో ఇలా డైనోసార్స్ది ఇలా ఉన్నాయి బొమ్మలు. క్యూట్ డైనోసార్స్ బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. వాటి ఫాజల్స్ కూడా ఉన్నాయి. సో ఇలా ఈడేమో ఫాల్స్ వేల్ కిల్లర్ స్కెలిటన్ ఉంది. అండ్ దీని తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఇంకా లోపల ఏమేమి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయో చూద్దాము. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము ఏమేమి ఉంటాయి అనేది. సో ఇక్కడ నుంచి సైడ్ నుంచి చూస్తే లోపల ఏమేమి ఉన్నాయని లైట్ కనిపిస్తున్నాయి. సో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్గా చూడవచ్చు అన్ని థింగ్స్. ఇది హాల్ అనుకుంటా. ఇక్కడ మధ్యలోనే వీళ్ళు సమ్ ఆర్ట్ డిస్ప్లే పెట్టారు. సమ్ లైక్ ఇక్కడ చూడండి, సీ హార్స్ ఉంది. ఇక్కడ సమ్ ఫాజిల్స్ టైప్ అనుకుంటా, ఇన్సెక్ట్స్ని స్టోర్ చేశారు.
సమ్ కైండ్ ఆఫ్ స్పీషీస్ అట్లా అన్ని చెట్లు, ఇక్కడ స్టార్ ఫిష్. ఇంట్రెస్టింగ్. సో ఇక్కడ బర్డ్స్ స్కెలిటన్ ఉంది, బర్డ్ స్కెలిటన్ డిస్ప్లే. ఏం కైండ్ ఆఫ్ బర్డ్ ఇక్కడ రాసి ఉంది, నార్థన్ జైన్ పెట్రల్ స్కెలిటన్ అంట. ఇదేమో ఈగల్ స్కెలిటన్, రెడ్ టైల్డ్ ఈగల్ స్కెలిటన్. ఇది ఇట్లా ఉంటుండే అనమాట ఈ బర్డ్స్. ఇక్కడేమో సమ్ కైండ్ ఆఫ్ కొమ్మలు, బ్రాంచెస్ ఉన్నాయి. సో లైక్ ఇవేం టైప్ ఆఫ్ చూడాలి, లైక్ ఫ్లవర్స్, లైక్ ఏం కైండ్ అనేది. లైక్ ఓకే, బొటానికల్ స్పైసెస్ ఫ్రమ్ టాస్మాన్. ఓకే, బొటానికల్. సో వాటి ఇది అంతా ఒకటే అనుకుంటా కాదా? 2-3 టైప్స్. ఓకే, 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 టైప్స్ ఉన్నాయి ఇందులో. 8 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లీవ్స్ ఆఫ్ కొమ్మలు అనొచ్చు. మదర్ షెల్ ఫ్రెండ్ అంట, మోనోకోటిలెడన్, డైకోటిలెన్, లిచెన్, జిమ్నోస్పర్మ్, లైకోపాడ్, ఆల్గా. ఓకే, సో వీటి పేర్లు అనమాట. ఇక్కడేమో లైక్ స్టోన్స్, ఫాజిల్ స్టోన్స్, వుడ్ అవి ఉన్నాయి అన్నమాట. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్. ఇందులో పైరేట్ ఉంది, ఫస్ట్ వన్ పైరేట్. ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోన్స్, క్రిస్టల్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. వుడ్, ఇది వుడ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వుడ్. నైస్. సో ఇక్కడ వాటి పేర్లు అన్నమాట. ఇక్కడేమో ఫారెస్ట్ బ్యూటీస్ అన్నమాట, బీటల్ వరల్డ్. ఇవి ఇక్కడ అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ బీటల్స్ ఉన్నాయి. లైక్ ఇన్ని రకాల బీటల్స్ ఉన్నాయి అన్నమాట. వావ్, నాకైతే పెద్ద బీటల్ ఉందా ఇది ఒక్కటే తెలుసు. ఎందుకు అంటే అదే పోకెమాన్ లో వస్తుంది బీటల్, అందుకే తెలుసు నాకు. ఇదొకటి. ఆ ఫస్ట్ వన్ అక్కడ ఉందా, ఫస్ట్ వన్, ఆ ఫస్ట్ వన్ తెలుసు అంతే. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బీటల్స్ అనమాట. ఇన్ని రకాల బీటల్స్ ఉన్నాయి, స్పీషియస్ అని. నైస్ నైస్ ఇన్ఫర్మేషన్. నాకు ఇన్ని ఉంటాయని తెలీదు. ఏవో 4-5 రకాలు ఉంటాయని అనుకున్నా అంతే. ఇప్పుడు లోపలికి వెళ్దాము, లోపల ఇంకేమేమి ఉన్నాయని చెప్పి చూద్దాము. ఎర్త్ అండ్ లైఫ్ అంట. ఎంట్రీ కాగానే ఇక్కడ బర్డ్స్కి సంబంధించింది ఉంది. షేపింగ్ టాస్మాన్ ఇక్కడ ఉంది, పెద్ద బీటల్. వా, సో ఇక్కడేమో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ అని ప్రిజర్వ్ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ యానిమల్స్ కూడా ఉన్నాయి. ఇదేమో బ్యాట్ అనుకుంటా. ఇది ఎలుకనా? ఇది సమ్ కైండ్ ఆఫ్ ఎలుక టైప్ అది అనమాట. ఎంత పెద్ద సుందెలుకల కూడా ఎంత ఉంటుంది అనుకుంటా. అండ్ ఇక్కడేమో బటర్ఫ్లై స్పీషీస్ అండ్ చిన్న చిన్న హ్యాండ్స్ ఫ్లైస్ అట్లా ఉన్నాయి. కూడా పైన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ని ఎట్లా చేసారు. అంత ఈగల్స్ చూడండి ఎలా ఉన్నాయి, అంత పెద్దగా. అవి చూపించడం కూడా నిజం చూపించడానికి అట్లా పెట్టారు. అండ్ ఇదేమో యూకలిప్టస్ బ్రాంచ్ అనమాట. లైక్ ట్రీది కట్ చేసి బ్రాంచ్ అంటున్నా. ట్రీది వుడ్, యూకలిప్టస్ వుడ్ ఇది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వుడ్స్ అలా ఉన్నాయి. అండ్ పైన ఏమో లైక్ టాస్మానియన్ ఈగల్స్, బర్డ్స్ ఇక్కడ ఉండేటివి. ఇది టాస్మానియన్ ఈగల్ అట్లున్నాయి. ఇక్కడ కూడా కొన్ని టాస్మానియన్ బర్డ్స్, యానిమల్స్ అట్లా ఉన్నాయి. నైస్.
అండ్ ఇందులో ఏమో చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉన్నాయి, చిన్న చిన్న పురుగులు అనమాట. ఏ కైండ్ ఆఫ్ పురుగులు కూడా తెలియదు, అట్లా అన్ని రకాల పురుగులు. సో ఇక్కడ కూడా కొన్ని కైండ్ ఆఫ్ బర్డ్స్. Is it real stuffed animal are made from dead animals that have been donated to the museum? Oh. దాని అవుటర్ లేయర్ ఆఫ్ ద స్కిన్ అయితే రియల్ అంట. వాటిని అట్లా రియల్ చూపించడానికే లోపల లైక్ కాటన్ స్టఫ్ చేసిండ్రంట, లైక్ స్టఫ్డ్ యానిమల్స్ అనమాట. కానీ ఇవి రియలే అంట. సో ఐస్ ఏవైతున్నాయో అవి మాత్రం ఆర్టిఫిషియల్ తోటి రిప్లేస్మెంట్ చేసిండ్రంట, రియల్ ఐస్ కాదు. ఇక్కడ కూడా బోన్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బటర్ఫ్లైస్ అండ్ స్పైనీ డోరల్ వాకింగ్ స్టిక్ అంటారు. వా, కామన్ గ్రీన్ బ్రీడింగ్ బటర్ఫ్లై అది. ఇదేమో సమ్ కైండ్ ఆఫ్ పురుగు యానిమల్. వీళ్ళ దగ్గర ఉన్న అన్ని కలెక్షన్ డిస్ప్లేలో కూడా పెట్టాలంట. ఇది ఒక కైండ్ ఆఫ్ ఫిషెస్, ఇదొక కైండ్ ఆఫ్ స్పైడర్స్. సో వీళ్ళ దగ్గర ఇట్లన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అనమాట. ఇది ఒక కైండ్ ఆఫ్ బర్డ్. సో వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నా కానీ అన్ని లైక్ అన్ని కలెక్షన్స్లో పెట్టారంట. కొన్ని లోపల పెట్టుకుంటారంట, కొన్ని మాత్రమే ఇట్లా డిస్ప్లేలో పెట్టుకుంటారంట కలెక్షన్స్లో నుంచి. కేరింగ్ అవర్ కలెక్షన్స్ అనేది ఉంది, అన్ని డిస్ప్లే చేయము అని చెప్పి మెన్షన్ చేశారు ఇందులో. ఇక్కడ ఇంకో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బటర్ఫ్లైస్. ఇది ఆస్ట్రేలియా క్రో అనమాట. ఇది మీకు తెలుసా, లైక్ మా ఇంటి దగ్గర కూడా లైక్ నార్మల్గా కనిపిస్తాయి ఇవి, కానీ దీని వాయిస్ మన ఇండియాలో ఉన్న క్రో లాగా ఉండదు అనమాట. భయంకరంగా ఉంటుంది, భయపడి లేస్తాం కూడా మనం దానివల్ల. ఇక్కడ ఎక్కిడ్నా ఇంకా ప్లాటిపస్ ఉన్నాయి. ఎక్కిడ్నా ఇంకా ప్లాటిపస్ కూడా లైక్ మెయిన్ ఇక్కడ ఆస్ట్రేలియాలో పాపులర్ యానిమల్స్. సో రెండు కూడా మ్యామల్స్, బట్ దే లే ఎగ్స్ అనమాట. దీస్ ఆర్ ద ఓన్లీ మ్యామల్స్ దట్ లే ఎగ్స్. ఏంటో మార్సిపియల్స్. మార్సిపియల్స్, ఇక్కడ మార్సిపియల్స్ స్పీషీస్ ఉన్నాయి. సో దాంట్లో పెడిమెలన్స్, వాలబీస్, ఇంకా క్యాంగ్రూస్, ఇవన్నీ మార్సిపియల్స్. ఓకే. ఇక్కడ జియాలజీ ఆఫ్ టాస్మేనియా ఉంది. అండ్ ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి, చిన్న చిన్న క్యూబ్స్ మీద నెంబర్స్. అవి ఏ స్టోన్, ఏ ఫాజిల్ ఏ ప్లేస్లో దొరికింది అని చెప్పి టాస్మేనియాలో. సో ఆ ప్లేస్లో లైక్ అది పెట్టి దానికి అట్లా పెట్టారనమాట. అండ్ వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పెద్ద స్టోన్ ఉంది కదా, లైక్ ఈ పెద్ద ఫాజిల్, ఇది నెంబర్ 3. సో ఈ నెంబర్ 3 ఏమో లైక్ వేల్ అనమాట, అది వేల్ది అది. సో దాని ఏజ్ ఎర్లీ మెకానిన్ అంట. వావ్, సమ్ 2303 to 1593 million years ఎగోదంట ఆ ఫాజిల్ వాళ్ళకి దొరికింది టాస్మేనియాలో. ఎంతెంత పాత ఉన్నాయో ఇక్కడ. ఇది చూడండి, 4th one 2.58 million years ఎగోదంట. వామ్మో, ఎన్నెన్ని మిలియన్ ఇయర్స్ ఎగోవి ఉన్నాయో ఈ ఫాజిల్స్ అయితే. ఇంట్రెస్టింగ్. అండ్ ఈ ఫాజిల్ ఏమో లైక్ ప్లాంట్ ఫాజిల్, దీని మీద లైక్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట వాటిది. అండ్ ఇక్కడ ఏమో సమ్ కైండ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఇది ఫాజిల్, ఈ స్టోన్ అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనమాట. నైస్. అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోన్స్ లైక్ అన్ని ఇయర్స్ ఎగోవి వాళ్ళకి దొరికాయి. ఇదైతే బోను. ఇంట్రెస్టింగ్, నైస్. ఇంకా ఏమేమి చూసామో చూడాలి అనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై, లవ్ యు ఆల్.